డయాగ్నోసిస్ ఆఫ్ కార్సినోమా సర్విక్స్ అంటే గర్భాశయ ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్స్ ని ఎలా నిర్ధారించుకోవాలి. ఒకసారి వ్యాధి లక్షణాలు బయటపడిన తర్వాత క్యాన్సర్ స్పెషలిస్ట్ ని కానీ మామూలు గైనకాలజిస్ట్ ని కానీ కలవడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు పేషెంట్ హిస్టరీని అడుగుతారు. అంటే వ్యాధి లక్షణాలని ఇవన్నీ అడిగిన తర్వాత క్లినికల్ ఎగ్జామినేషన్ చేయబడుతుంది. క్లినికల్ ఎగ్జామినేషన్ లో ఎక్కడి నుంచి మనకి గడ్డ వస్తుంది, ఎక్కడి నుంచి రక్తస్రావం అవుతుందో ఆ పర్టికులర్ ప్లేస్ లో ఎగ్జామినేషన్ చేస్తారు. చేసిన తర్వాత ఆ గడ్డ నుంచి చిన్న ముక్క తీసి బయాప్సీ ఎగ్జామినేషన్ కి పంపిస్తారు. ఒకసారి బయాప్సీలో కార్సినోమా అంటే క్యాన్సర్ ఉంది అని మనకి నిర్ధారణ అయ్యింది అంటే అది అక్కడికే కన్ఫైన్ అయి ఉందా ఇంకెక్కడైనా వెళ్ళిందా అనే దానికి క్రాస్ సెక్షనల్ ఇమేజింగ్ అనేది జరుగుతుంది. అది సాధారణంగా ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ పెట్ సిటీ స్కాన్ కానీ అది ట్రీటింగ్ ఫిజిషియన్ డిసైడ్ చేస్తారు. దాని ఎగ్జామినేషన్ అంతా అయిపోయిన తర్వాత పేషెంట్ కి స్టేజింగ్ జరుగుతుంది. దీంట్లో మనకి 4 స్టేజీలు ఉంటాయి. 1, 2, 3 and 4. ఈ స్టేజిని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సాధారణంగా స్టేజింగ్ అయిన తర్వాత స్టేజ్ 1 అండ్ కొంతమంది స్టేజ్ 2 పేషెంట్స్ కి ఫస్ట్ ఆపరేషన్ అనేది ప్రైమరీ ట్రీట్మెంట్ ఉంటుంది. స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 వరకు యూజువల్ గా కాంకరెంట్ కీమోరేడియేషన్ అనేది ట్రీట్మెంట్ మొడాలిటీ ఉంటుంది. అంటే రేడియేషన్ తో పాటు వారానికి ఒకసారి కీమోథెరపీ మందులు జరుగుతూ ఉంటాయి. సో స్టేజ్ ని బట్టి పేషెంట్స్ కి మామూలుగా సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ అనేది 3 మెయిన్ ట్రీట్మెంట్స్. సో రేడియేషన్ ఎలా ఉంటుంది? రేడియేషన్ ఎలా ఉంటుంది అంటే మనకి క్యాన్సర్ సర్విక్స్ అనే నిర్ధారణ అయిన తర్వాత రేడియేషన్ పేషెంట్స్ కి వారానికి 5 రోజులు చొప్పున 5 వారాలు ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ ఉంటుంది. ఆ తర్వాత వారానికి ఒకసారి చొప్పున 3 నుంచి 4 దాకా ఇంటర్నల్ రేడియేషన్ ఉంటుంది. సో ఎక్స్టర్నల్ రేడియేషన్ జరిగే టైంలో ఆ 5 రోజుల్లో ఒక రోజు మాత్రం కీమోథెరపీ ఇంజెక్షన్స్ ఉంటాయి. సో మొత్తానికి ఈ రేడియేషన్ ప్లస్ కీమోథెరపీ ట్రీట్మెంట్ ఒక 8 వారాలు ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత పేషెంట్ ని మనం ఫాలోఅప్ లో పెడతాం. ఒకవేళ స్టేజ్ 4 పేషెంట్స్ ఉన్నారనుకోండి, అంటే ఎక్కడి నుంచి అయితే మొదలైందో అక్కడ కాకుండా వేరే ఆర్గన్స్ లో కనుక స్ప్రెడ్ అయి ఉంటే ఆ పేషెంట్స్ కి సామాన్యంగా కీమోథెరపీ మందులు ఇస్తారు. కొంతమంది పేషెంట్స్ కి ఏంటంటే అర్లీ స్టేజెస్ అంటే స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 లో మొదటే సర్జరీ అయ్యింది అనుకోండి, సర్జరీ తర్వాత ఆ బయాప్సీ స్పెసిమెన్ ఆధారంగా ఆ పేషెంట్ కి ఫర్దర్ గా రేడియేషన్ కానీ కీమో కానీ తీసుకోవాల్సిన అవసరం ఉందా అనేది నిశ్చయించబడుతుంది. సో స్టేజ్ ని బట్టి పేషెంట్ సిమ్టమ్స్ ని బట్టి ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. సో సర్విక్స్ క్యాన్సర్ బారిన పడకుండా మనల్ని మనం ఎట్లా కాపాడుకోవచ్చు, హౌ టు ప్రివెంట్ సర్విక్స్ క్యాన్సర్. దీనికి 2 ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్క్రీనింగ్. స్క్రీనింగ్ అంటే మనం ముందుగానే అసలు క్యాన్సర్ అనే స్టేజ్ కి రాకముందే చిన్న ఇన్ఫెక్షన్స్ లాంటివి క్యాన్సర్ కి ముందు ఉండే స్టేజెస్ అన్నిటిని కూడా తొందరగా పసిగట్టేలాగా స్క్రీనింగ్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. స్క్రీనింగ్ అంటే ఏం లేదు, 25 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళందరూ కూడా 3 సంవత్సరాలకి ఒకసారి చొప్పున ప్యాప్స్మియర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాప్స్మియర్ లో ఏంటి అంటే క్యాన్సర్ కి ముందుగా వచ్చే లక్షణాలు ఉంటాయి కదా, సెల్స్ లో అంటే కణాలలో వచ్చే క్యాన్సర్ కి ప్రీ క్యాన్సరస్ లీషన్స్ అని ఉంటాయి. అంటే క్యాన్సర్ కి ముందు వచ్చే లక్షణాలు, కణాలలో వచ్చే లక్షణాలు అవి తొందరగా మనం పసిగట్టవచ్చు. సో క్యాన్సర్ కి ముందు పసిగట్టేదానికి మనం స్క్రీనింగ్ చేసుకుంటాం. అసలు రాకుండా ఉండడానికి ఏమైనా చేయొచ్చా అంటే మనకి ఇప్పుడు మార్కెట్ లో వ్యాక్సిన్స్ అనేవి ఉన్నాయండి. వ్యాక్సిన్స్, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ అనేవి మనకి IM ఇంజెక్షన్స్ 2 డోసులు చొప్పున ఇస్తారు. ఇవి సాధారణంగా లైంగిక కలయికలో పాల్గొనడానికి ముందుగానే మనం వ్యాక్సిన్స్ ఇస్తాం. అంటే ఒక 9 ఏళ్ల నుంచి 12 ఏళ్ల లోపు ఆడపిల్లలకి ఈ ఇంజెక్షన్స్ ఇవ్వబడతాయి. ఒకవేళ 9 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలు కనుక వ్యాక్సిన్స్ తీసుకోవడం మర్చిపోయినట్టయితే లేదా మిస్ అయినట్టయితే 26 సంవత్సరాల లోపు మనం తీసుకోవచ్చు. సో 26 సంవత్సరాల లోపు కూడా మిస్ చేసినట్టయితే 45 సంవత్సరాల లోపు కూడా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ వ్యాక్సిన్ మనం ఎందుకు ఇస్తాము అంటే ఫ్యూచర్ లో క్యాన్సర్ రిస్క్ ని తగ్గించడానికి. అంటే HPV వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల మనకు క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. సో HPV వైరస్ మనకి ఎలా వస్తుంది? లైంగిక కలయిక వల్ల వస్తుంది. సో వ్యాక్సిన్స్ అనేవి కూడా ఎప్పుడు ఇస్తాము అంటే ఈ లైంగికంగా కలయిక ఎప్పుడైతే జరుగుతుందో దానికి ముందే ఇస్తాం. కాబట్టి 9 నుంచి 12 సంవత్సరాలకి ఎఫికసీ ఎక్కువగా ఉంటుంది. ఒకసారి లైంగిక చర్యలో పాల్గొన్నట్టయితే మనం వ్యాక్సిన్స్ తీసుకున్నప్పటికీ ఎప్పుడో ఒకసారి HPV వైరస్ కి మనము ఎన్కౌంటర్ అయి ఉంటాం. సో ఆటోమేటికలీ ఎఫికసీ తగ్గుతా వస్తాయి.